హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్, బాలాపూర్ పోలీస్ స్టేషన్, బడంగ్పేట్ సర్కిల్, మల్లాపూర్ గ్రామ పరిధిలో రాత్రి వేళల్లో జరుగుతున్న అక్రమ గోవుల రవాణా, వధ మరియు మాంస విక్రయాలపై బీజేపీ నాయకులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి బాలాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోవులను ట్రక్కుల ద్వారా అక్రమంగా తరలించడం, రాత్రి వేళల్లో స్టార్టర్ హౌస్లలో వధ చేయించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిసర గ్రామాలను దుర్వాసన చేయడంపై ప్రశ్నించిన ప్రజలకు చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, లేదంటే భారీ ఎత్తున ధర్నాకు సిద్ధమవుతామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాలాపూర్ మండల్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక సంవత్సరాల నుండి ఇక్కడ సుల్తాన్పూర్ సమీపంలో అక్రమంగా కబేలాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అర్ధరాత్రి పూట వాహనాల ఈ ఆవులను తరలించడం, ఈ యొక్క మాంసాన్ని వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి తరలించడం, ఆ యొక్క వాహనాల ముంగడ బండి వెనకాల ఒక 5 మంది, వెనకాల ఒక 5 మంది ఇక్కడ నుంచి వాహనాలని పెట్టుకొని తరలిస్తున్నారు. ఇక్కడ సుల్తాన్పూర్, మల్లాపూర్ గ్రామ ప్రజలని ప్రశ్నిస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయము ఇక్కడ ఉన్నటువంటి బాలాపూర్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకో అర్థం కాదు. ఇక్కడ ఉన్న సిఐ గారు ఎవరికి పని చేస్తుందో అర్థం కావట్లేదు. ఇక్కడ సాయంత్రం పూట వెహికల్ ఆపుతారు, వెహికల్ ఆపి చాలాలు వేస్తారు. వీటి మీద ఉన్న దృష్టి, ఈ లోకల్ ప్రజల మీద ఉన్న దృష్టి ఈ యొక్క కబేలాల మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదో అర్థం కావట్లేదు. ఇక్కడ అక్రమంగా కబేలాలు నిర్వహించడమే కాకుండా ఇక్కడ ఈ కబేలాల నుంచి దుర్వాసన వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క విషయంపై సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా దీని మీద వెంబడే దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకొని వెంబడే ఈ సమస్యను తీర్చాలని చెప్పి కోరుతున్నాము. లేని ఎడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ దీని మీద స్పందించి పోరాటం చేశాయని తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.